ఎవరైనా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అనకూడదు. ఎందుకో తెలుసా? ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. దానికి ఇంకా మన వాళ్ళు రిప్ అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. రిప్ ఆర్ఐపి అంటే లాటిన్లో మే హీ రెస్ట్ ఇన్ పీస్ అని అర్థం, లేదా తెలుగులో అయితే చీల్చివేయుట అని అర్థం. ఇదేమైనా తాటాకా అండి చీల్చివేయడానికి? ఇది ఎంత తప్పు అర్థాన్ని ఇస్తుంది? అసలు ఈ ఆర్ఐపి రిప్ అనే పదం అస్సలు వాడకూడదు. క్రైస్తవులు చనిపోయిన వాళ్ళని పాతి పెడతారు. వాళ్ళకి తీర్పు వచ్చే రోజు ఒకటి ఉంటుంది. అంటే ఆ రోజు ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అనేది వాళ్ళ దేవుడు నిర్ణయిస్తాడు. తీర్పు వచ్చే రోజు వరకు ఆత్మ సమాధిలో ఉంటుంది. తీర్పు రోజున చనిపోయిన వాళ్ళు మళ్ళీ లేస్తారు అని నమ్ముతారు. అప్పటి వరకు ఆ ఆత్మ శవపేటికి లోపల ఉండాలి. అందుకే తీర్పు వచ్చేంత వరకు శాంతంలో ఉండమని రెస్ట్ ఇన్ పీస్ అన్న పదాన్ని వాడతారు. మన సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కనుక మీకు నిజంగానే కమెంట్స్ పెట్టాలి అనిపిస్తే హిందూ ధర్మం ప్రకారం ఆత్మ శాంతించుగాక, లేదా ఆత్మకి శాంతి చేకూరుగాక, లేదా స్వర్గలోక ప్రాప్తిరస్తు, లేదా ఓం శాంతి 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 అనండి. పెళ్లి సంబంధాల కోసం 8886331788కి కాల్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి.